నేను డాక్టర్ శ్రీనివాస్ అండి. సీనియర్ యూరాలజిస్ట్, ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ, దిల్‌సుఖ్ నగర్. ఈ మధ్య మా దగ్గరికి ఒక 42 సంవత్సరాల వయసు గల పేషెంటు జనరల్ రొటీన్ మాస్టర్ హెల్త్ చెకప్‌లో ఒక అల్ట్రాసౌండ్ చేయించుకున్నారు. దానిలో 8 సెంటీమీటర్ల ఎడమ కిడ్నీలో కణితి వచ్చింది. ఆ రిపోర్ట్‌తో మా దగ్గర వచ్చారు. మేము ఫర్దర్ పరీక్షలు చేసి అది కిడ్నీలో క్యాన్సర్ అని గుర్తించి లాప్రోస్కోపీ ఆపరేషన్ ద్వారా ఆ కిడ్నీని తొలగించాము. ఆ పేషెంటు ఇప్పుడు నెల రోజుల లోపలే పూర్తిగా రికవర్ అయ్యి ఉద్యోగానికి వెళ్తున్నారు. ఈ యొక్క విషయంలో మేము చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఒకటి, మాస్టర్ చెకప్ అనేటువంటిది మధ్య మధ్యలో చేసుకుంటూ ఉంటే గనక ఇటువంటి క్యాన్సర్ లాంటివి ఎర్లీ స్టేజ్‌లో గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకొరకంటే చాలా మటుకు కిడ్నీ క్యాన్సర్స్ ఎటువంటి లక్షణాలు లేకుండా, అంటే సింప్టమ్స్ గానీ, సైన్స్ గానీ లేకుండా ఉంటాయి. అవి లక్షణాలు కలిగించి వీపులో నొప్పో, యూరిన్‌లో బ్లడ్డో, మూత్రంలో రక్తం లాంటివి వచ్చే సమయానికి అవి స్ప్రెడ్ అయ్యి ఒంట్లో ఇతర భాగాలకు పాకే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇటువంటి ఎర్లీ స్టేజ్‌లో మాస్టర్ చెకప్‌లో గాని గుర్తిస్తే పూర్తి వైద్యం చేసి జబ్బుని పూర్తిగా క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్ అండి. సెకండ్ పాయింట్, ఈ యొక్క మాస్టర్ చెకప్స్‌లో ఎర్లీ స్టేజ్‌లో గనుక కనుక్కున్న గడ్డలు చిన్న సైజు ఉంటాయి. అంటే 3 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్ లాంటి సైజు గడ్డలు ఉన్నప్పుడు కేవలం ఆ కణితి వరకే తొలగించి, అంటే పార్షియల్ నెఫ్రెక్టమీ చేసి కిడ్నీని కాపాడడానికి అవకాశం ఉందండి. గడ్డ గనక మరీ పెద్ద అయితే గనక కిడ్నీ మొత్తం తీసేయాల్సి ఉంటుంది. అందువల్ల ఎర్లీ స్టేజ్‌లో కనుగొంటే గనక కేవలం ఆ గడ్డ వరకు తొలగించి సగం కిడ్నీ తీసి మిగతా కిడ్నీని కాపాడడానికి అవకాశం ఉంటుంది. ఇది రెండవ పాయింట్. మూడవది, ఇటువంటి ఎర్లీ స్టేజ్‌లో కనుక్కుంటే పూర్తిగా నయమయ్యి సాధారణ జీవితం గడిపే అవకాశం ఉంటుంది. ఇంకొకటి, ఈ యొక్క గడ్డల్ని ఇప్పుడు ఒక కిడ్నీలో గడ్డ అనగానే భయపడి ఆపరేషన్‌గానే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకొరకంటే ఇప్పుడు లాప్రోస్కోపీ పద్ధతి, రోబోటిక్ పద్ధతి ద్వారా చిన్న ఘాటుతోటి ఆపరేషన్ చేసి 3-4 రోజుల లోపల పేషెంట్‌ని ఇంటికి పంపించడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత వారు కేవలం 10-15 రోజుల లోపల వారి యొక్క సాధారణ జీవితం అండ్ ఉద్యోగాలు చేసుకోగలుగుతారు. సో, ఎర్లీ డిటెక్షన్, నార్మల్ లైఫ్ అండ్ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ, ఈ యొక్క పద్ధతుల ద్వారా పూర్తిగా జబ్బును నివారించడానికి అవకాశం ఉంటుంది. అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, జబ్బు వచ్చింది, ఆపరేషన్ చేసుకున్న తర్వాత ఫాలో అప్‌కి రారు. ఈ యొక్క గడ్డలు గనక ఆపరేషన్ చేసుకున్న తర్వాత ఫాలో అప్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. టైం పడిన ప్రతి 3 నెలలకు ఒక 2 సంవత్సరాల వరకు గనక ఫాలో అప్‌లో ఉండి అంతవరకు జబ్బు తిరగబెట్టకపోతే పూర్తిగా క్యూర్ అయినట్టు. అందువల్ల ఖచ్చితంగా ఫాలో అప్‌కి రావాలండి.